హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఏ కూరైనా రుచిగా ఉండాలంటే అందులో కొంచెం గరం మసాలా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. అటువంటి గరం మసాలాని స్పెషల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ గరం మసాలా మనకి వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ గరం మసాలాని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు వరకు ధనియాలను వేసుకోవాలి. మనం ఈ గరం మసాలాలో ధనియాలు ఎక్కువగా వేస్తాము. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపును వేసుకోవాలి. వీటన్నిటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగటానికి ఒక 4-5 నిమిషాలు టైం పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని మాడకుండా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగాలండి. చక్కగా వేగితేనే మనకి బాగుంటుంది మసాలా పొడి అనేది. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తిరిగి అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలు, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గ, 5-6 యాలకులు, 1 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 బిర్యానీ ఆకు ఇంతవరకు వేసుకుంటే సరిపోతుందండి. వీటన్నిటిని కూడా ఇప్పుడు వేసేసుకుందాం. బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసి వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. లేదంటే లో ఫ్లేమ్లో కూడా వేయించుకోవచ్చు. లో ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా మనకి మాడకుండా దినుసులన్నీ కూడా చక్కగా వేగుతాయి. మరీ ఎక్కువ మంట పెట్టేస్తే మనకి ఇవన్నీ బాగా మాడిపోతాయి. అలాగే మనం చేసే పొడి టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇవి చక్కగా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపి వేసేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక 3 to 4 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఈ గరం మసాలాని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.